2006లో ఫిబ్రవరిలో సంగీత స్వర్ణలింగం చెంగల్పట్టులోని ఒక ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్టు నివేదికలు పేర్కొన్నాయి. విడాకుల కారణాలు తన భర్తకు ఒక నటితో వివాహేతర సంబంధం ఉందని, దీనివల్ల తను మానసికంగా భావోద్వేగంతో ఒత్తిడికి గురయ్యానని సంగీత తన పిటిషన్లో పేర్కొన్నట్టు అప్పుడు తెలిసింది మనకి. ముఖ్యంగా 2021 నుండి తన మధ్య దూరం పెరిగిందని ఆమె ఆరోపించారు. త్రిషతో ఎఫ్ఐఆర్ రూమర్సు సంగీత దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్న ఆ నటి ప్రముఖ కథానాయకి త్రిష కృష్ణ అయి ఉండవచ్చని సోషల్ మీడియాలో మరియు మీడియా వర్గాల్లో భారీగానే ఊహాగానాలు వచ్చిన సంగతి మనందరం చూసాం. గతంలో విజయ్, త్రిష కలిసి పలు హిట్ సినిమాల్లో నటించడం మరియు ఇటీవల ఒక వివాహ రిసెప్షన్లో ఇద్దరు కూడా కలిసి మంచిగా ఒకేలాంటి డ్రెస్ చేసుకొని రావటం అనేది అందరికీ కూడా నిజమే కదా అనిపించింది. ఈ వార్తలకు నిజంగా ఆద్యం పోసినట్టు అనిపించింది. అప్పుడు 2026 ఎన్నికలకి కేవలం 30 రోజుల ముందు తన వ్యక్తిగత జీవితం గురించి ఇటువంటి వార్తలు రావడంపై విజయ్ ఒక బహిరంగ సభలో స్పందించారు. తనను రాజకీయంగా దెబ్బతీయడానికి మరియు తనను ఉద్దేశపూర్వకంగా ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారికి ఆయన వెంటనే ఇట్లా కాదు, ఇట్లా చేయొద్దు అని చెప్పేసి ఎంతో ఆవేదనతో వ్యక్తం చేశారు. 2026 మే నాటికి తమిళనాడు రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. విజయ్ తన 69వ చిత్రం జననాయకంతో సినిమాలకు స్వస్తి పలికి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి దిగారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకి ఎవరితోనూ పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయటం ఒక సాహసోపేతమైన నిర్ణయంగా నిలిచింది. మహిళలు, నిరుద్యోగ యువత మరియు రైతులపై ప్రత్యేక దృష్టి సారించిన ఈ మేనిఫెస్టో ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఈరోజు ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకు ప్రకటించిన దానిలో 100కు పైగా సీట్లు దక్కించుకోవటం అంటే మామూలు విషయం కాదు. విజయ నేతృత్వంలోని టీవీకే తమిళనాడులో అతిపెద్ద శక్తిగా అవతరించింది. 234 స్థానాల్లో టీవీకే దాదాపు 118 స్థానాల మ్యాజిక్ ఫిగర్కి చేరుకోవడానికి చాలా సిద్ధంగా ఉంది. 100కు పైగా స్థానాల్లో ఇప్పటికే ఆధిక్యంలో ఉందని మనం ఇందాకనే చెప్పుకున్నాం. ఈ విజయం తమిళనాడులోని దశాబ్దాలుగా కొనసాగుతున్న డిఎంకే మరియు ఏఐడిఎంకేల మధ్య ద్వంద్వ ఆధిపత్యానికి తెరదించింది. యువత, మహిళలు మరియు అణగారిన వర్గాల ఓట్లు భారీగా టీవీకే వైపు మళ్ళటం ఒక చారిత్రక పరిణామం. ముఖ్యంగా రాజకీయం అంటే కేవలం వారసత్వం మాత్రమే కాదని, ప్రజల పట్ల నిబద్ధత ఉంటే ఎవరైనా రాణించవచ్చని విజయ్ నిరూపించారు. ఆయన కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, కోట్ల మంది తమిళ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమైన నాయకుడు. 2026 ఎన్నికల విజయం ఆయన భుజాలపై ఉన్న బాధ్యతను మరింతగా పెంచింది. తమిళనాడు అభివృద్ధి పదంలో నడిపించాల్సిన గురుతర బాధ్యత ఇప్పుడు జననాయకునిపై ఉందని చెప్పేసి మొత్తం అందరూ మాట్లాడుకుంటున్నారు.